పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు నిష్టలు మనకు చెప్పారండి పెద్దవాళ్ళు. ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయొచ్చు అంటే పూజ చేసేటప్పుడు ప్రధానంగా మనము శుచి శుభ్రతలను పాటించాలి. శుచి అంటే ఏంటి? చక్కగా మనం శుభ్రంగా ఉండి, శుచి అంటే చుట్టుపక్కల కూడా మనకి వాతావరణం కొంత అంటే మూల మూలలా ఉన్నటువంటి దుమ్ము ధూళినన్నిటినీ కూడా శుభ్రం చేసుకొని అక్కడ కొంచెము పాజిటివ్ వైబ్రేషన్ డెవలప్ చేసేటువంటి వస్తువులనే పెట్టాలి పూజ గదిలో. ఎందుకంటారా? పాలు, పూలు, పళ్ళు, అగరవత్తులు, దీపారాధన, అమ్మవారి విగ్రహం ఇవన్నీ కూడా చక్కటి శుభ అనుకూల పవనాలని కోరి కోరి తీసుకొచ్చి ఆ పూజా గదిలో నింపేస్తుంది. ఎందుకంటే పూలల్లోంచి చక్కటి సానుకూలమైనటువంటి సుగంధం వస్తూ ఉంటుంది. పసుపు కుంకుమలు సరే పవిత్రమైనవి. తర్వాత గంధము, అగరవత్తులు, అక్షతలు, పళ్ళు, అమ్మవారికి ప్రకృతి సహజమైన పళ్ళు ఇష్టం. ఇవన్నిటినీ కూడా మనము పూజా మందిరంలో పెట్టుకొని ఒక సానుకూల వాయువుల ప్రసార మధ్యంలో అంటే ఏంటి మొత్తం ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నటువంటి ఆ ఏరియాలో మనం పూజ చేసుకోవాలి. అలా కాకుండా జుట్టు విరబోసుకొని ఏదో తోచిన జీన్స్ ప్యాంటో లేకపోతే ఇంకోటి ఏదో వేసుకొని లేకపోతే కనుక అమ్మవారి ముందర కూడా అర్థనగ్నంగా కూర్చొని పూజలు చేయటం ఇవన్నీ కూడా మనము వీలంత మటుకు వదిలేయాలి. ఎందుకంటే మన ప్రవచనకర్తలు కూడా చెప్తూ ఉంటారు, అమ్మవారు ఎలా ఉందో మనం కూడా అలా అలంకరించుకొని కూర్చోవాలి అని. అమ్మవారు సర్వాభరణ భూషిత, చక్కగా నిండుగా ఎర్రని పట్టు చీరలో కూర్చొని ఉంటుంది, లేకపోతే ఆకుపచ్చని చీరలో మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. మనం అంత గొప్పగా ఆకుపచ్చ చీరలు, పసుపచ్చ చీరలు, ఎర్రని పట్టు వస్త్రాలు ధరించకపోయినా, సర్వాభరణాలు ధరించకపోయినా చక్కగా ఒక శుభ్రమైన వస్త్రం, ఏ వస్త్రమైనా సరే శుభ్రమైన వస్త్రం సంప్రదాయకంగా కట్టుకొని శుచి శుభ్రతలతో అక్కడ పూజ చేయటం మంచిది. జుట్టు విరబోసుకోవటము, లేకపోతే చిక్కు పడేసి ఉన్నటువంటి అంటే చిక్కులు ముడిలతో ఉన్నటువంటి జుట్టుతో కూడా కూర్చోకూడదు. అంటే చికాకులు, చింతలు, చిక్కుముళ్ళు అంటే విడిపడనటువంటి చిక్కుముడులు ఇవన్నీ కూడా సంసారంలో ఉంటాయంటారు. ప్రధానంగా జుట్టు విరబోసుకొని ఎప్పుడు కూడా ఏ దేవత పూజని కూడా మనం చేయకూడదండి. ఇదైతే పరిహరించాలి. జుట్టు ముడి వేసుకునే మనము దేవతా పూజకి కూర్చోవడం మంచిది. అందుకని మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా పూజకు కూర్చున్న వెంటనే వాళ్ళు మనల్ని గమనించేది రెండే విషయాలు. కుంకుమ బొట్టు పెట్టుకున్నావా, జుట్టు ముడి వేసుకో ముందు అంటూ ఉంటారు. ఎందుకంటే జుట్టు కొన చివర్లా మన పంచభూతాల్లో కొన్ని అశుభ గ్రహాలు కూడా ఉంటాయి తిరగటంలో. అంటే ప్రకృతిలో ఉండేటువంటి దుష్టశక్తులు ఏమన్నా ఉంటే జుట్టుకి ఈ విరపోసుకున్న జుట్టు చివరి భాగాన్ని పట్టుకుంటాయి అవి. అదే దయ్యం పట్టడం అని పురకాలం అనేవాళ్ళు. అది వేరే అంశం అనుకోండి. ఏమైనప్పటికీ జుట్టు విరపోసుకొని పూజ చేయటం అనేది పూజ పట్ల పూర్తిగా నిషిద్ధం. చక్కగా జుట్టు ముడి వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని హాయిగా పూజ చేసుకోండి. శుభం భూయాత్.